హలో ఇర్వాన్, నేను మీ శేఖర్. మన తెలంగాణలో అసలు మార్వాడి గో బ్యాక్ అనే నిదానం ఎందుకు స్టార్ట్ అయింది? అసలు గో బ్యాక్ మార్వాడి అనే ఈ ఉద్యమంగా ఎలా మారిందో తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ లైక్ షేర్. మీరు చేసే ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ నాకు కొత్త వీడియో తీయడానికి ఎంతో ఇంట్రెస్ట్ ని చూపిస్తుంది. అసలు మార్వాడి వాళ్ళు ఎవరు? మార్వాడి వాళ్ళ చరిత్ర ఏంది? అసలు హైదరాబాద్ లో ఎందుకు ఈ లొల్లి స్టార్ట్ అయింది? ఎక్కడ స్టార్ట్ అయింది? గో బ్యాక్ అనే నిదానం ఎట్లా స్టార్ట్ అయింది? అసలు ఇప్పుడు అది పెద్ద భారీ ఎత్తున దాంట్లో పొలిటికల్ అవన్నీ ఎట్లా ఇన్వాల్వ్మెంట్ అయినాయో ప్రతి ఒక్కటి మీకు 5 నుంచి 10 నిమిషాలలో మొత్తం కంటెంట్ మీ ముందు పెట్టడానికి ట్రై చేస్తా. అసలు మనం మార్వాడి వాళ్ళు అనగానే మనం ఏమనుకుంటాం? గుజరాతీలు అనుకుంటాం. కానీ మార్వాడి అనగానే మార్వాడి అంటే మార్ అంటే ఎడారి, వాడంటే ఇల్లు. రాజస్థాన్లోని మార్వార్ అనే ప్రాంతంలో నివసించే వారే మార్వారి వాళ్ళు. వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళి అది థార్ డెజర్ట్ దగ్గర ఉండడం వలన ఏమైందంటే వాళ్ళకి అక్కడ వ్యవసాయం చేసుకోనికి నీళ్లు సౌకర్యాలు తక్కువ ఉండడం వల్ల వాళ్ళు దేశంలోని ప్రతి రాష్ట్రానికి వలస వెళ్ళి వ్యాపారాలు చేయడం జరిగింది. అట్లాగే నిజాం టైంలో మన తెలంగాణకు భారీ ఎత్తున వాళ్ళు వలస రావడం జరిగింది. వచ్చి ఇక్కడ సుల్తాన్ బజార్, బేగం బజార్, హాబీస్ లాంటి ఏరియాలలో భారీ ఎత్తున హోల్సేల్ మార్కెట్స్ ఏర్పాటు చేయడం జరిగింది. మార్వాడి వాళ్ళు తెలంగాణలో మొత్తం హైదరాబాద్ నుంచి వెళ్ళి ఇప్పుడు చిన్న చిన్న టౌన్స్ అయినట్టు టౌన్స్ లకు మరి కొంచెం పెద్ద గ్రామాలలో కూడా వెళ్ళి అక్కడ ఎక్కడైతే వ్యాపారానికి అనుకూలంగా లేని ప్లేస్ లో కూడా వాళ్ళు వ్యాపారం స్టార్ట్ చేసి దాన్ని చిన్న చిన్నగా పెద్ద చేసుకున్నారు. మార్వాడి వాళ్ళు అనగానే మనం ఏమనుకుంటాం? ఓ స్వీట్ షాప్ వాళ్ళు అదో ఇదో అనుకుంటాం. కానీ వాళ్ళు మార్వాడి అంటేనే వ్యాపారం. వాళ్ళు మనం మేజర్ గా చూసుకుంటే మార్వాడి వాళ్ళు గవర్నమెంట్ వ్యవస్థలలో కూడా చాలా తక్కువ ఉంటారు. మళ్ళీ ఎట్లుంటే ఆర్మీ లాంటి దాంట్లో కూడా చాలా తక్కువ ఉంటారు. వ్యవసాయంలో కూడా తక్కువ ఉంటారు. వాళ్ళు ఓన్లీ మార్వాడి అంటేనే వ్యాపారం అంటేనే మార్వాడి అనే విధంగా చిన్నప్పటి నుంచి మార్వాడి వాళ్ళు ఎక్కువ వ్యాపారం మీద కాన్సన్ట్రేషన్ చేయడం జరుగుతుంది. అలా తెలంగాణకు వచ్చిన మార్వాడి వాళ్ళు ప్రతి డిస్టిక్ కి, ప్రతి మండలానికి, ప్రతి పెద్ద గ్రామంలో ఎక్కడైతే వ్యాపారాలు తక్కువ ఉంటాయో అక్కడ వీళ్ళ మొదటిగా వ్యాపారం స్టార్ట్ చేయడం. స్వీట్ షాప్స్ అయినా ఏదైనా ఏ వ్యాపారం అయితే చిన్నగానైనా చిన్న నుంచి వాళ్ళు స్టెప్ బై స్టెప్ పెద్ద వ్యాపారం రాక దాన్ని పెంచుకుంటూ పోవడం జరిగింది. అలా మనకు ఒక సామెత ఉంటది, మన పెద్దలు అంటుంటారు ఏంటంటే ట్రైన్ వెళ్ళని కాడికి ఎడ్ల బండి వెళ్తుంది, ఎడ్ల బండి వెళ్ళని కాడికి మార్వాడి వెళ్తాడు అని సామెత ఉంటుంది. ఎక్కడనైతే ఎడ్ల బండి వెళ్ళదు అక్కడ మార్వాడి వెళ్ళి వ్యాపారం స్టార్ట్ చేస్తాడని చెప్పి దాన్ని ఈ తీరం. అలా మార్వాడి అంటేనే వ్యాపారంలో దిట్ట. వాళ్ళు ఎక్కడైనా ఎంత చిన్న ప్లేసులైనా, ఎంత పెద్ద ప్లేసులైనా, సిటీలైనా, మండలాలైనా ఎక్కడైనా మంచిగా వ్యాపారం దాన్ని చిన్న నుంచి పెద్ద చేస్తారని మనకు ఒక మంచి వ్యాపారంలో ఒక నెంబర్ 1 గా రూపొందుతారని ఒక మనకు తెలిసిందే. అలాగా అసలు ఇప్పుడు మార్వాడి అనే లొల్లి ఎట్లా స్టార్ట్ అయింది? ఇలా ఎప్పుడో నిజాం టైంలో వచ్చిన మార్వాడీస్ ఇక్కడ స్థిరంగా ఉండడం జరిగింది. ఇక్కడ వాళ్ళు సొంతంగా ఇల్లులు కట్టుకోవడం, స్థిరాస్తులు, మంచి ఇక ఇల్లులు అన్ని ఫ్యామిలీస్ ఇక్కడనే సెటిల్ అయ్యారు కదా. ఇప్పుడు ఎందుకు గో బ్యాక్ మార్వాడి అనే నిదానం ఎందుకు మొదలైందో తెలుసుకుందాం. అసలు మొన్న మన హైదరాబాద్ లోని ఈ సికింద్రాబాద్ మోండా మార్కెట్ లో ఏం జరిగిందంటే ఒక మార్వాడి ఆయన ఒక చిన్న గల్లీలో కార్ పెట్టడం జరిగింది. అయితే ఆ కార్ పెట్టి మార్వాడి ఆయన షాప్ కు వెళ్ళడం జరిగింది. అట్నుంచి ఒక కామన్ మ్యాన్ బండి మీద రావడం జరిగింది. ఆయన ఏమన్నాడంటే అదే బండి వెళ్ళనీకి లేకపోతే బండి తీయమని అనడంతో ఆయన తీయకపోవడంతో ఆ మార్వాడి ఆయన ఈ వ్యక్తిపై దాడి చేయడం జరిగింది. ఆయనే కాకుండా అక్కడ చుట్టుపక్కల షాప్స్ కూడా అందరి మార్వాడి వాళ్ళే కాబట్టి ఆ మార్వాడి వాళ్ళు ప్రతి ఒక్కరు అందరు వచ్చి ఈయనను కొట్టడం జరిగింది. ఆ కొట్టడంతో ఈ చాలా ఆయనకు కూడా దెబ్బలు జరిగాయి. వాళ్ళందరూ గుంపుగా వచ్చి ఆ మార్వాడి వాళ్ళందరూ ఆయనను కొట్టడం జరిగింది. వెంటనే ఆ ఇద్దరు కలిసి ఆ పోలీస్ స్టేషన్ కి వెళ్ళి ఆయన కంప్లైంట్ కూడా చేయడం జరిగింది. దాంతో మొదలైంది అసలు ఈ కథ గో బ్యాక్ మార్వాడి అని. దెబ్బలు తిన్న వ్యక్తి ఏంటంటే ఒక దళిత సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. అయితే దళితుల వ్యక్తిని కొట్టడం జరిగిందని చెప్పి అయితే మార్వాడి వాళ్ళు ఆర్థికంగా బలోపేతమై ఉండడం వల్లనే ఈ మా దళితులపై దాడి జరిగిందనే విధంగా ఇది మారడం జరిగింది. వెంటనే ఎప్పుడైతే ఈ కంటెంట్ ఇట్లా పోలీస్ స్టేషన్ పోయి కేసు పెట్టడం జరిగిందో వెంటనే ఇప్పుడు మన తెలంగాణలో కూడా మార్వాడీస్ వలన ఎన్నో వ్యాపారాలు దెబ్బతింటున్నాయి అని చెప్పి ఇక చిన్న వ్యాపారులైనా మన లోకల్లో వ్యాపారం చేసే మన తెలంగాణ వారు వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఈ మార్వాడి వాళ్ళ దాడులు కూడా మా పైన కూడా ఎక్కువైతున్నాయి అని చెప్పి అందరు ఏకం అవడం జరిగింది. మార్వాడి వల్ల మా బిజినెస్ లాసెస్ అవుతున్నాయి అని చెప్పి ఇప్పుడు వీళ్ళకి కూడా ఇది చిలికిగా
పెద్ద వానగా మారినట్టుగా దీంట్లోకి అందరు ఇన్వాల్వ్మెంట్ జరిగింది. అలాగే అక్కడ ఉండే లోకల్ వ్యాపారస్తులు మరియు అందరిగా భారీ ఎత్తున ఆందోళన చేయడం జరిగింది, గో బ్యాక్ మార్వాడి అని. అట్లా ఇప్పుడు మేజర్ గా మార్వాడీస్ పైన ఇంత భారీ ఎత్తున నిదానాలు ఈ ఉద్యమంగా మారడం ఎందుకంటే, మార్వాడి వాళ్ళు ఎక్కడైతే షాప్ పెడతారో ఫస్ట్ హోల్సేల్ మార్కెట్ హోల్సేల్ గా అమ్మడానికి ట్రై చేస్తారు. వెంటనే దాని ఏంటంటే ఇప్పుడు వాళ్ళు ఏంటంటే రీటైల్ మార్కెటింగ్ లో కూడా రావడంతో మన తెలంగాణలో ఎవరైతే ఇట్లా వ్యాపారాలు చేసుకునే వ్యక్తులు ఉంటారు కదా, ఏదైతే మన తెలంగాణ నుంచి మన కల్చర్ గా వచ్చిన వాళ్ళు వృత్తుల మన కుల వృత్తులకు సంబంధించి ఈ ఈ కోమాట్లు అయినా ఈ కమ్మరులు అయినా కుమ్మరులు అయినా వీళ్ళందరూ చిరు వ్యాపారులు అందరూ ఈ వ్యాపారాల మీద డిపెండ్ అయ్యి వ్యాపారాలు చేస్తారు కదా. సో ఈ మార్వాడి వలన వీళ్ళు తక్కువ రేట్లకు అమ్మడం వలన వీళ్ళ బిజినెస్ దెబ్బతింటున్నాయని చెప్పి వాళ్ళు కూడా ఈ ఉద్యమంలో భారీ ఎత్తున పార్టిసిపేట్ చేయడం జరిగింది. సో అలాగే దీనికి మనకు తెలుసు మన తెలంగాణ ఎట్లుంటది ఇక చిన్న ఏదైనా జరగంగానే మొత్తం పొలిటికల్ వాళ్ళు ఎంట్రీ ఇచ్చుడు, పొలిటికల్ ఒక మంచి మంచి స్థాయిలో ఉన్న వ్యక్తులు కూడా ఈ లొల్లిని తక్కువ చేసే విధంగా మాట్లాడాలి. కానీ కొందరు ఏంటంటే దీనికి మతం రంగు పూయడం, మార్వాడీస్ మన హిందువులు వాళ్ళపై దాడి చేస్తారు. అంటే తెలంగాణలో ఇప్పుడు ఉద్యమం చేసేటోళ్ళు కూడా గో బ్యాక్ మార్వాడి అనేది చిన్న వ్యాపారులు కూడా హిందువులే. సో దీనికి మతం రంగు పూయడం జరిగింది, దాంతో చిలికి చిలికి పెద్దగా అయింది. సో దాంతోనే కొన్ని మన తెలంగాణలో కొన్ని ప్లేసెస్ లో అయితే మార్కెట్లు బంద్కే పిలిపించారు. మన తెలంగాణ వ్యాపారులు అందరూ బంద్ లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. సో ఈ భారీ ఎత్తున పెద్ద గో బ్యాక్ మార్వాడి అనే నిదానం ఉస్మానియా యూనివర్సిటీలో కూడా కొందరు ధర్నా చేయడం, రోడ్ల మీద రాస్తా రోకలు చేయడం, షాపులు బంద్ పెట్టడం, అసలు భారీ ఎత్తున ఇది ఎట్లా అంటే ఇప్పుడు భారీగా లొల్లిలో పెట్టుకునే అంత విధంగా పోయింది. ఈ ఒకరికొకరు వాగ్వాదానికి మొన్నటి వరకు ఎట్లుండేది, ఇటు పక్క మన చిరు వ్యాపారి, ఇటు పక్కనే ఈ లోకల్ వ్యాపారులు ఉండేవాళ్ళు, అటు పక్కగా మార్వాడి వ్యాపారులు ఉండేవారు. ఒకరి పక్కకు ఒకరుండి వ్యాపారం చేసుకునే వ్యక్తులే ఈ రోజు భారీగా లొల్లి పెట్టుకునే దాకా పోయింది అసలు ఈ సంఘటన. మోండా మార్కెట్ లో జరిగిన ఈ సంఘటన ఇంత పెద్దగా మారి గో బ్యాక్ మార్వాడి అనే నిదానం కాడికి పోయింది. ఇప్పుడు మనోళ్ళు మేజర్ గా వాళ్ళపై చేసే ఆరోపణలు ఏంటంటే వాళ్ళు తక్కువ రేటుకు వస్తువులు అమ్ముతారు, కాపీ వస్తువులు అమ్ముతారు, అదే సెకండ్ కాపీ వస్తువులు లాంటి క్వాలిటీ లెస్ ప్రోడక్ట్స్ అమ్ముతారు అని చెప్పి మళ్ళీ వాళ్ళు క్యాష్ తీసుకుంటారు, యూపీఐ పేమెంట్స్ అవి అలో చేయరు ఎందుకంటే ఇన్కమ్ ట్యాక్స్ ఎగొడతామని చెప్పి ఇలా ఇవన్నీ చేయడం వల్లనే వాళ్ళు తక్కువ రేట్లకు వస్తువులు ఇస్తుర్రు. దాని వల్లనే మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి. వాళ్ళు అసలు మళ్ళీ ఏంటంటే వాళ్ళ పనులలో కూడా వాళ్ళు ఏదైతే షాప్స్ అవి ఉంటాయి చూసినా అందులో మన వాళ్ళకు జాబ్స్ అయ్యారు, ఆపర్చునిటీస్ కల్పియ్యరు. వాళ్ళకు మాత్రమే వాళ్ళ నుంచి వెళ్ళి వాళ్ళ మార్వాడి ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళకు మాత్రమే అందులో జాబ్స్ ఇస్తారు, వాళ్ళే సపోర్ట్ చేసుకుంటారు. వాళ్ళు చిన్నగా మన కస్టమర్స్ నుంచి వెళ్ళి ఈ మనీ సంపాదించుకుంటారు, మన వాళ్ళకు రూపాయి కూడా వాళ్ళు ఎటువంటి లాభం చేయరు. అలాగే వాళ్ళ కల్చర్ ని మన పైన రుద్దనికి ట్రై చేస్తారు అని చెప్పి మేజర్ గా మనోళ్ళు మార్వాడీస్ పైన చేస్తున్నారు. ఇప్పుడు అసలు మన ఇండియాలో ఏంటంటే ఎక్కడి వారా అయినా సరే ఏ రాష్ట్రంకు వెళ్ళైనా బతకచ్చు, అక్కడ వ్యాపారాలు చేసుకోవచ్చు, ఏవైనా చేసుకోవచ్చు. ఎందుకంటే అది మనకు చట్టరిత్ర వచ్చిన లా కాబట్టి. మనలు కూడా ఎందరు వేరే స్టేట్స్ పోయి కూడా బతికేటోళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా మంచిగా అక్కడ బతుకుతున్నారు. కానీ ఏంటంటే ఇప్పుడు వాళ్ళు ఎక్కంచోలో వచ్చి ఇక్కడ మన కాడ సంపాదించుకొని మన కాడ వ్యాపారాలు చేసుకొని మనోళ్ళను కొట్టడం అనేది కొంచెం అది వాళ్ళ ఆర్థికంగా బలోపేతం అయ్యారని చెప్పి అలా ఇక్కడ వాళ్ళు స్థానికంగా గట్టిగా ఉన్నారని చెప్పి ఈ సంఖ్యాపరంగా మేము పెరిగినామని చెప్పి ఇక్కడ ప్రజల పైన దాడులు చేయడం అయితే చాలా తప్పది. అది ఎవరైనా సరే ఇక్కడ ఒకరి పైన ఒకరు దాడి చేయడం అనేది చాలా తప్పు. ఎందుకంటే ఆయన ఒక దళిత వ్యక్తి పైన ఆయన ఆర్థికంగా బలోపేతమై ఉన్నాడని చెప్పి ఆయన పైన దాడి చేయడం దాన్ని మనం ఎవ్వరమైనా ఖండించాల్సిందే. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు వచ్చి వ్యాపారం చేసుకొని సంపాదించుకొని మనం ఎవరిని ఏమంటనేం లేదు, కానీ మనకు మంచి క్వాలిటీ ప్రోడక్ట్స్ ఇవ్వాలి, మంచిగా వ్యాపారం చేసుకోవాలి, వాళ్ళు పైసలు సంపాదించుకోవాలి, మనకు సంబంధం లేదు. కానీ మన వాళ్ళపై దాడులు చేయడం అనేది చాలా తప్పు. అది ఎవరిపైన ఎవరు దాడి చేసినా కూడా తప్పే. దాడి అనేది మనం పూర్తిగా వ్యతిరేకించవలసిందే. మీరు ఇక్కడి వరకు వచ్చారంటే మన వీడియో పూర్తిగా మీకు అర్థమైందని నేను అనుకుంటున్నా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. మళ్ళీ కొత్త వీడియోలో కలుద్దాం కొత్త కంటెంట్.